అయ్యి ఉండి ఈమె అఘోరి క్యారెక్టర్ చేయడం అసలు సెట్ అవుతుందా యాప్ట్ అవుతుందా అనుకున్నాం, కానీ పర్ఫెక్ట్గా యాప్ట్ అయిందన్న. అసలు ఒక భక్తి ఎలా ఉంటుంది, అఘోరీలు భక్తి ఎలా ఉంటుందని రియల్గా మనకు తెలియదు. సో ఈ సినిమాలో ఆవిడ ఎంత నిష్టగా ఉంటుంది, ఎంత భక్తిగా ఉంటుంది, వాళ్ళు ఏదైనా సాధించగలరు, వాళ్ళ పవర్స్ అలా ఉంటాయి. శత్రువులే కాదు, అంటే తాంత్రిక విద్యలు చేసేవాళ్ళే కాదు, అఘోరీలు కూడా అంతకు మించిన పవర్స్ ఉంటాయి అన్న విధంగా సినిమా చూపించారు. అది రియల్గా నిజంగానే ఉంటాయి అట్లా. సో సినిమా అయితే ఓవరాల్గా కూడా చాలా అంటే చాలా బాగుంది. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి మించి సినిమా అయితే డెఫినెట్గా ఉందన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ. లాస్ట్ వరకు ఫైట్ చేస్తూనే ఉన్నాడు. లాస్ట్న ఒక 2 రీడ్లో ఒక దేవుడు కాపాడేమో అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఏంటిది అంటే దీన్నే గెలిపిస్తున్నారు అంటే దేవుడు తగ్గిస్తున్నారు అనుకుంటున్నాం, కానీ శివుడు కూడా ఓడిపోతాడా అనుకున్నాం. కానీ లాస్ట్ ఒక్క 2 రీళ్ళలో చూపిస్తాడు భయ్యా. నిజంగా దేవుడు పరమశివుడు దిగొచ్చాక ఉంటుంది తిరుపతి. నిజంగాను యాక్టింగ్ అయితే అదుర్సు. ఇంటర్వెల్ దాకా ఒక ఎత్తు, ఇంటర్వెల్ తర్వాత కానించి పండించాడు. నిజంగానే యాక్టింగ్ సమాధిలో ఉండి కూడా యాక్టింగ్ చేశాడంటే ఆలోచించండి అసలు. గుర్రపాడు నిజంగా. తమన్నా బాడీ అయితే ఏదో ఒక ఐటమ్ సాంగ్ వస్తుందేమో అనుకున్నాం. నిజంగా ఏదో మామూలు వదిలిటి వల్ల ఏదో కామన్ అనుకున్నా, కానీ ఇంటర్వెల్ ముందు వచ్చి తన ప్రతిభ చూపించింది. సూపర్ భయ్, చాలా బాగుంది సినిమా. నా తిరుపతి రేటింగ్ నేను 3.5 ఇస్తున్నాను భయ్య, చాలా బాగుంది. ఆయన అయితే ఆయనకి మార్కులు పడ్డాయి. అద్భుతం అండి. ఆవిడకి ఇంకా రాస్తారు ఇలాంటి స్టోరీస్. ఇంతవరకు ఆవిడ గ్లామర్లో మనం చూసాం, ఇప్పుడు ఆవిడ ఎలాంటి క్యారెక్టర్స్ కూడా చేయగలదు అనేటువంటి ఒక ఆవిడకి ఇప్పటివరకు 99 మార్క్స్ వచ్చాయి. ఈ సినిమాతో ఆవిడకి 100 మార్క్స్ కూడా వచ్చాయని చెప్పచ్చు. అద్భుతంగా చాలా బాగుంది. అన్నీ మీకు ఇది ఉండదని ఏముండదు, అన్నీ ఉంటాయి. సో ఏదైతే సినిమాని విమర్శిద్దాం అనేటువంటి ఒక మైండ్ సెట్తో రావద్దు, సినిమాని చూసి దాన్ని ఫీల్ అవ్వాలని ఏదైతే ఉందో ఆ ఉద్దేశంతో వస్తే సినిమా ఖచ్చితంగానే వస్తుంది. సో మీకు ఓదిలా 1 చూసిన వాళ్ళకి ఇంకొద్ది బాగా ఎక్కువ అర్థమయ్యేటువంటి అవకాశం ఉందండి. ఖచ్చితంగా తెలీదు అది నాకు. ఇప్పుడు నేనే 3లో ఉంటానో లేదో నాకు తెలీదు. నేను 2లో ఉన్నాను, 1లో లేను. నేను నాకు చదువుకిని చేశాను దీంట్లో. సో 3లో ఉంటాను లేదో నాకే తెలియదు. నేను తమన్ గారు ఉంటారా ఇంకొకళ్ళు ఉంటారా నేను ఎలా చెప్తాను చెప్పలేను. అసలు ఎడిటింగ్లో నేను ఉంటాను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సినిమాలో. నాకు ఇన్నిసార్లు నేను స్క్రీన్ మీద కనిపిస్తాను అనుకోలే. 4 సార్లు కనిపించాను. ఇంత పెద్ద పాన్ ఇండియా సినిమాలో నేను 4 సార్లు కనిపించడం చాలా గ్రేట్. 4 సార్లు డైలాగులు ఉన్నాయి, అది గ్రేట్. నేను ఇప్పుడు తమన్ గారు ఉంటారా లేదని ఎలా చెప్తానండి. నేను సినిమాలకి రేటింగ్ ఇవ్వనండి. సినిమాకే ఫీల్ అవుతాను, సినిమాని ఇష్టపడతాను, సినిమాలో యాక్ట్ చేస్తాను. ఓదల 2 సినిమా ఫస్ట్ హాఫ్ అంటే చాలా మందికి ఫస్ట్ హాఫ్ చాలా మందికి నచ్చింది. అంటే సెకండ్ పార్ట్ ఇంకా బాగా తీసుకుంటే ఇంకా బాగుంటుండే. అక్కడక్కడ కొద్దిగా తగ్గినట్టు అనిపించింది డైరెక్టర్ గారికి. కాకపోతే తప్పిదం అక్కడక్కడ జరిగింది. ఇంకా బాగా కలిపి తీసుకుంటే సినిమా ఒక రేంజ్లో ఉంటుండే, ఒక బ్లాక్ బస్టర్ ఉంటుండే. అయినా పర్వాలేదు, సెకండ్ పార్ట్ ఎలా తీయాలో అలా తీసి చూపించిండు. అంటే ఆడియన్స్కి నచ్చటట్టు తీసిండు, ఎక్కడ కూడా డిసప్పాయింట్ కాకుండా. కొద్దిగా ఇంటర్వెల్ తర్వాత కొద్దిగా స్లో అయింది. తర్వాత లాస్ట్ ఎండింగ్లో ఒక ఫైట్ సీన్స్లో కానీ అదే డైలాగ్స్ అక్కడ పంచింగ్లు బాగా పడ్డాయి. అక్కడ అలా చూడడానికి ఎంజాయ్ చేయొచ్చు. సినిమా ఇక్కడ కూడా బోరింగ్ లేదు. అంటే తమన్నా కెరియర్లో ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఒక బాహుబలిలో ఎంత కష్టపడ్డదో ఆమె, అంటే ఎంత సాహసం చేసిందో ఈ సినిమాలో కూడా ఆమె అంతా సాహసం చేసి కష్టపడింది. ముందుగా తమన్నా గారు యాక్సెప్ట్ చెప్పాలి. ఎందుకంటే సాధువు గెటప్ చేయాలంటే ప్రతి ఒక్క హీరోయిన్ ముంగట రావాలి. అదంటే అది డేర్నెస్ ఉండాలి. ఆ క్యారెక్టర్కి చేసిందంటే ముందుగా యాక్సెప్ట్ చెప్పాలి ఆమెకి. అలాంటి క్యారెక్టర్ చేయాలంటే ఏ హీరోయిన్ కూడా ముంగట రారు. అంటే హీరోయిన్ అంటే నిరూపించుకుంది మళ్ళీ ఈ క్యారెక్టర్ చేసుకుని తమన్నా గారు. ఎప్పుడైనా ఆమె మళ్ళీ నంబర్ 1 ప్లేస్లోనే ఉంటుంది ఎప్పటికీ. ఫ్యాన్స్ మాత్రం ఎప్పటికీ సినిమా చాలా నచ్చేటట్టు తీసింది ఆమె సినిమా. 1 టైం అయితే చూడొచ్చు. ఇది మనకి ఇప్పుడు విలన్ ఉన్నాడు కదా, అతను క్యారీ బాగా చేస్తాడు. 1లోకి విలనే 100% క్యారీ చేశాడు సినిమా మొత్తం. తిరుపతి క్యారెక్టర్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. స్టార్టింగ్ నుంచి ఉండదని అంటున్నారు. లేదండి, అంటే మధ్యలో ఇంట్రడ్యూస్ అవుతుంది, అంటే ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉండాలి కదా మూవీకి. అలా ఎబా పాటిల్ యాక్టింగ్ పర్లేదండి. ఓదిలా 1తో పోలిస్తే కొంచెం లైట్గా తగ్గినట్టు అనిపిస్తుంది, కానీ కాకపోతే పర్లేదు. కాకపోతే ఎబా పాటిల్ క్యారెక్టర్ అంతేం ఉండదు, దానికి మాత్రం కరెక్ట్.